హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రైని చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని నీట్గా శుభ్రం చేసి పైన తొక్కును తీసేయాలండి. తీసేసి స్ట్రైప్స్లో కట్ చేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి తడి లేకుండా ఒక క్లాత్తో నీట్గా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది, అలాగే త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా మనం క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తడి లేకుండా పెట్టుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలండి. స్ట్రైప్స్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని కదుపుకోకుండా అలానే వదిలేయాలండి. ఒక 2 మినిట్స్ మధ్యలో గరిటె పెట్టి నెమ్మదిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే మనకి స్ట్రైప్స్ అనేవి విరిగిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. నెమ్మదిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయండి. అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక టిష్యూ పేపర్స్లో వేసుకొని ఒక ప్లేట్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా వేయించిన కరివేపాకును వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆలు ఫ్రైని ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రైస్తో మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్లా కూడా పెట్టొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.